welcome back to my channel. If you are new to my channel, don't forget to hit the subscribe button and let's get started into our today's vlog. ఈరోజు మనం ఎక్కడున్నామంటే ఎక్స్ప్రెస్ సెలాన్. ఇది హీరో సందీప్ కిషన్ గారిది. వీళ్ళకి చాలా బ్రాంచెస్ కూడా ఉన్నాయి, హైదరాబాద్, విజయవాడ, గుంటూరు. మనమైతే హైదరాబాద్లో ఉన్న మదీనాగూడకు వచ్చేసాం. ఇక్కడైతే ప్రస్తుతానికి ఒక మంచి ఆఫర్ నడుస్తుంది. ఉమెన్స్ హెయిర్ కట్, హెయిర్ వాష్, హెయిర్ స్టైలింగ్, హెయిర్ కండిషనింగ్ ఇది వచ్చేసి జస్ట్ 499 రూపీస్కే. అండ్ మెన్స్ హెయిర్ కట్, హెయిర్ వాష్, హెయిర్ కండిషనింగ్, హెయిర్ సెట్టింగ్ 149K. సో ఈ ఆఫర్ ఉందని వచ్చామన్నమాట. ఈ ఆఫర్ అయితే అన్ని బ్రాంచెస్లో అప్లికబుల్ అంట. అండ్ సెలాన్కి వెళ్ళినప్పుడు ఓన్లీ ఒక్క సర్వీసే తీసుకోం కదా, ఇంకా చాలా సర్వీసెస్ తీసుకుంటాం కాబట్టి వేరే పెడిక్యూర్, మానిక్యూర్ అండ్ హెడ్ మసాజ్ అలాంటివి కూడా సర్వీసెస్ తీసుకున్నాము. ఒక బెస్ట్ సజెషన్ ఏంటంటే సెలాన్స్కి వచ్చినప్పుడు ప్రియార్గా అపాయింట్మెంట్ తీసుకొని రావడం బెటర్, ఎందుకంటే చాలా వెయిటింగ్ టైం అవాయిడ్ చేయొచ్చు. మేమైతే ప్రియార్గా ఏం అపాయింట్మెంట్ తీసుకోలేదు, డైరెక్ట్గా వచ్చేసామన్నమాట. అయితే కొంచెం వెయిటింగ్ టైం ఉండింది. ఇక్కడైతే ప్రొఫెషనల్స్ ఉన్నారు, మానిక్యూర్, పెడిక్యూర్ అండ్ హెయిర్ స్టైలిస్ట్ కూడా. సో మనకి ఏది సెట్ అవుద్దో అది చెప్తారనమాట. మా చెల్లి నేనైతే అంత రెగ్యులర్ ఏం కాదు సెలాన్స్కి, ఎప్పుడో ఒక్కసారి ఇలా అనుకోకుండా వచ్చామన్నమాట. ఇదైతే కంప్లీట్లీ అన్ప్లాన్డ్ వ్లాగ్. ఫస్ట్ నేనైతే పెడిక్యూర్ చేపించుకుంటున్నాను. ఇద్దరం క్రిస్టల్ పెడిక్యూర్ అండ్ మానిక్యూర్ తీసుకున్నాము, కానీ ఇద్దరికి వేరు ప్రాసెస్లో చేశారు. ఫస్ట్ నాకైతే మొత్తం ఇలా క్రిస్టల్స్ని వాటర్లో మిక్స్ చేశారు. అండ్ ఫర్దర్గా మీకు వీడియోలో తెలుస్తుంది, మా చెల్లెకి చేసిన ప్రాసెస్ కొంచెం డిఫరెంట్గా ఉంది. ఈ పెడిక్యూర్ అండ్ మానిక్యూర్ నాకు కంప్లీట్ అవ్వడానికి 2 hours పట్టింది. ఇంకా మా చెల్లికైతే కొంచెం ఫాస్ట్గానే అయిపోయింది, 1.5 hourలోనే. పెడిక్యూర్ అవ్వగానే నెక్స్ట్ వెంటనే మానిక్యూర్ కూడా అలానే కంటిన్యూ చేసాం. బట్ సేమ్ ప్రాసెస్ వాటర్లో మిక్స్ చేశారు, కానీ ఆ క్రిస్టల్స్ వల్ల ఏం యూజో నాకు అర్థం కాలే నాకు చేసిన ప్రాసెస్లో. నాకైతే రెగ్యులర్ పెడిక్యూర్ అండ్ మానిక్యూర్ లానే అనిపించింది. క్రిస్టల్ ఆప్ట్ చేసుకున్నా కూడా నథింగ్ డిఫరెన్స్ అనిపించింది. లేటర్ ఐ గాట్ టు నో దట్ మా చెల్లికి చేసిన వాళ్ళు పెడిక్యూర్, మానిక్యూర్ స్పెషలిస్ట్ అంట. సో డిఫరెంట్ ప్రాసెస్లో చేస్తున్నారు, క్రిస్టల్స్తోనే చేస్తున్నారు, వాటర్లో మిక్స్ చేయకుండా. ఇక క్రిస్టల్, పెడిక్యూర్, మానిక్యూర్ మాకిద్దరికి అవ్వగానే నెక్స్ట్ హెడ్ మసాజ్ తీసుకున్నాము. మా చెల్లి ఆల్మండ్ ఆయిల్ హెడ్ మసాజ్ అండ్ నేను కోకోనట్ ఆయిల్ హెడ్ మసాజ్. ఇది అవ్వడానికి ఒక్కరికి 30 to 40 minutes పట్టింది. హెడ్ మసాజ్ అయితే చాలా అంటే చాలా బాగా చేశారు, కంప్లీట్ రిలాక్సింగ్గా అనిపించింది నాకైతే. మధ్యలో కాసేపు టైం ఇచ్చేసి హెయిర్ వాష్ చేయించేసుకొని నెక్స్ట్ హెయిర్ కట్ చేయించుకుంటున్నాము. ఇక్కడ ప్రొఫెషనల్స్ ఉన్నారు కాబట్టి మన హెయిర్ కన్సర్న్స్ బట్టి హెయిర్ కట్ చేస్తారు. మా చెల్లివి నావి ఆల్మోస్ట్ కన్సర్న్స్ అన్నీ సేమ్, కానీ డిఫరెంట్ లుక్ వచ్చింది. మా చెల్లికి హెయిర్ లెంత్ అండ్ హెయిర్ వాల్యూమ్ ఎక్కువగా ఉండడం వల్ల ఈ హెయిర్ వాష్, హెయిర్ కండిషనింగ్, హెయిర్ కట్ అండ్ హెయిర్ సెట్టింగ్ అవ్వడానికి టోటల్ కంప్లీట్గా 1 hour పట్టింది ఒక్కరికి. మేమైతే ఆఫ్టర్నూన్ 2 అలా వెళ్ళాము. ఇంకా అపాయింట్మెంట్ కూడా తీసుకోలేదు కాబట్టి ప్రియార్గా ఇంకొంచెం లేట్ అయింది. ఇంటికి వచ్చేసరికి 8:30 అలా అయింది. వీళ్ళకైతే కస్టమర్స్ చాలా వస్తున్నారు, ఎందుకంటే ఇక్కడ ఆఫర్ ఉంది కాబట్టి. వీళ్ళు స్పీడ్గా అలా ఇలా చేయడం ఏం కాదు, చాలా నీట్గా చేస్తున్నారు ఒక్కొక్క కస్టమర్కి. ఫస్ట్ అయితే హెయిర్ వాష్ చేయడానికి హాట్ వాటర్ యూస్ చేసి తర్వాత కోల్డ్ వాటర్తో వాష్ చేస్తున్నారు. నాకు అండ్ మా చెల్లికి హెయిర్ కట్ చేసిన పర్సన్ ఒక్కరే. సో చాలా నీట్గా అండ్ పేషెన్స్తో చేశారు. ఏదో హడావిడిగా కంప్లీట్ చేయాలని అలా చేయలేదు, నీట్గా పర్ఫెక్ట్గా చేశారు. మాకైతే చాలా సాటిస్ఫాక్షన్ ఉండే. మా చెల్లి అయితే ఇంకా షార్ట్గా చేయించుకోవాలనుకుంది హెయిర్, కానీ మా మమ్మీ ఇంట్లోనే చాలా స్ట్రిక్ట్గా చెప్పి పంపించింది షార్ట్గా చేయించుకోవద్దు అని. ఇక లాస్ట్లో అయితే తనకి ఫైనల్ లుక్ అయితే బాగా నచ్చేసింది. షీ ఈజ్ సాటిస్ఫైడ్ వెరీ మచ్. తనకి కట్ చేసిన హెయిర్ కట్ నేమ్ వచ్చేసి టెక్స్చర్ లేయర్, ఎక్కువగా వాల్యూమ్ ఉంది కాబట్టి అండ్ లెంత్ కూడా షార్ట్ చేయలేదు. రేట్ హర్ లుక్ ఇన్ ద కమెంట్ సెక్షన్ అవుట్ ఆఫ్ 10. తనకి హెయిర్ కట్ అయిపోయేలోపు నేను కూడా హెడ్ మసాజ్ చేపించేసుకుంటున్నాను. నేను ఆప్ట్ చేసుకుంది కోకోనట్ ఆయిల్ హెడ్ మసాజ్. సెలాన్కి వెళ్ళినప్పుడు మనం మెంటల్గా ప్రిపేర్ అయిపోవాలి. మనం అనుకున్న దానికంటే ఎక్కువగా హెయిర్ కట్ చేస్తారు, ఎక్కువగా హెయిర్ కూడా పోతుంది. నాకున్న కన్సర్న్స్లో ఫస్ట్ థింగ్ హెయిర్ లెంత్ అస్సలు కట్ చేయొద్దు అని చెప్పాను, బట్ కొంచెం కట్ చేస్తా అన్నారు, కానీ ఆ కాస్త కొంచెం ఇంకా కొంచెం ఎక్కువ అయిపోయింది. ఇక కట్ చేసాక ఏం చేయలేం కాబట్టి దట్ ఈస్ ఓకే. ఫైనల్ లుక్ అయితే బాగానే వచ్చేసింది. హెయిర్ కట్ అయితే ఫాస్ట్గానే అయిపోయింది. నెక్స్ట్ బ్లో డ్రై చేస్తున్నారనమాట హెయిర్ సెట్ చేయడానికి.
నాకు చేసిన హెయిర్ కట్ నేమ్ వచ్చేసి బటర్ఫ్లై హెయిర్ కట్. ఇది జనరల్గా బయట సెలాన్స్లో అయితే 1000 ఆర్ అబౌవ్ 1000 ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ మనకి 499కే ఈ హెయిర్ కట్ కూడా ఇంక్లూడ్ చేశారనమాట. హెయిర్ కట్, హెయిర్ వాష్, హెయిర్ కండిషనింగ్, హెయిర్ స్టైలింగ్ 499కే. చాలా బాగా అనిపించింది ఆఫర్ అయితే. నాకు యాక్చువల్గా అయితే హైలైట్స్ వేయించుకోవాలని ఉండే, కానీ మా మమ్మీ అస్సలే వద్దు, నో నో అని చెప్పి పంపించింది. నా హెయిర్ అయితే బేసికల్లీ కర్లీ టు వేవీ హెయిర్. సో ఇక్కడ బ్లో డ్రై అండ్ హెయిర్ వాష్ చేశాక చేస్తున్నారు కాబట్టి కొంచెం స్ట్రైట్గా కనిపిస్తుంది. ఇక ఈ హెయిర్ సెట్టింగ్ అయితే ఓన్లీ 1 డేనే ఉంటుంది. నెక్స్ట్ డే మొత్తం నాది కర్లీ హెయిర్ కాబట్టి ఈ స్ట్రైట్ హెయిర్ అంతా ఇంకా కొంచెం షార్ట్గా కనిపించింది. ఈ వీడియో ఎండ్లో మా చెల్లిది నాది నెక్స్ట్ డే హెయిర్ లుక్ ఎలా చేంజ్ అయిపోయిందో చూడండి. హెయిర్ కట్ అయ్యాక అర్థం అవ్వలేదు, కానీ హెయిర్ ఎలా ఉంటుందో బ్లో డ్రై అయ్యాక చాలా నీట్గా అనిపించింది. నాకు కూడా కంప్లీట్ హెయిర్ కట్ అండ్ హెయిర్ సెట్టింగ్ అవ్వడానికి 1 అవర్ పట్టింది. ఎట్ లాస్ట్ నాకైతే నా ఫైనల్ లుక్ అయితే నచ్చింది. ఇంటికి వెళ్ళాక కూడా మా మమ్మీ అసలు ఏం అనలేదు, బాగుంది అని చెప్పింది. దిస్ ఇస్ మై ఫైనల్ లుక్ కంప్లీట్గా. ఇప్పుడైతే కొంచెం లెంతీగా కనిపిస్తుంది, బట్ నెక్స్ట్ డే అయ్యాక కొంచెం షార్ట్గా అయిపోయింది. ఎందుకంటే నా హెయిర్ కర్లీ అండ్ వేవీ కాబట్టి. మా చెల్లిదైతే కంప్లీట్ హెయిర్ లుక్కే మారిపోయింది. నాకైతే ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఎట్ దిస్ సెలాన్ చాలా బాగా అనిపించింది. అన్ని ప్రొఫెషనల్గానే సర్వీసెస్ ఇచ్చారు అండ్ ఈ ఆఫర్ చాలా మందికి హెల్ప్ఫుల్ అవుతుంది అని వీడియో తీశాను. రేట్ మై లుక్ ఇన్ ద కమెంట్ సెక్షన్ అవుట్ ఆఫ్ 10. మా చెల్లిది బాగుందో నాది బాగుందో కమెంట్ చేసేయండి. That's all for today's vlog. I hope you guys loved it. Don't forget to like, share and subscribe. See you in the next vlog. Bye bye.